గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. రెడీ అయిపోయి. అది పిస్తా కాదు, ఆల్మండ్. దక్షిత్, హే దక్షిత్. డాడీ ఆడ అసలు కనిపించలేదు. డాడీ లైట్ ఆఫ్ చేయి. దక్షిత్ ఏం తింటున్నావు? ఆన్ చేయాలా? ఇదిగో చూడు, ఈరోజు ఫ్యాషన్ వీక్ అంట. దక్షిత్ ఈ డ్రెస్ వేసుకుంటాడంట. వేసుకోకూడదు, ఎందుకు? అక్కడ అందరూ స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అన్ని వేసుకొని వస్తారంట. దక్షిత్ ఏమో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకుంటాడంట. అందరినీ భయపెడతావు. భయపెట్టాలి, ఓకేనా? యా వద్దు, కాదు, వేసుకోవాలి. సూపర్ హీరోలా ఉంటాడంట దక్షిత్ ఇది వేసుకొని. అషమ్మ నీకు నవ్వొచ్చిందా? గుడ్ మార్నింగ్ అషమ్మ. నువ్వు వేసుకుంటావా? చూపించిన నీకు. భలే అన్నా. తీసుకోకూడదు, నాన్న భయపెట్టు. భూ అని చెప్పు నాన్నే. వద్దా? ఏ భలే ఉందిరా నీకు అషమ్మ. వద్దు బుజ్జి, తీసేనా? అన్నకు పెడదామే. నీకు ఫోటో తీనా? అమ్మో, వెనక్కి వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు, వెనక్కి 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 తిరుగు. ఇలా ఇలా తిరుగు. బ్యాక్ బ్యాక్ చూడు చూడు. అరే ఇప్పుడు పెట్టుకో, నువ్వు పెట్టుకో. పెట్టుకోవాలమ్మా. చెల్లి పెట్టుకోకూడదు. కిండర్ గార్డెన్ కి నువ్వే వెళ్తున్నావు కాబట్టి నువ్వే పెట్టుకోవాలి, ఓకే? వద్దు, కాదు. దించేనా? చెల్లి నీ కోసం జాకెట్స్ ఇస్తుంది చూడు, తీసుకో. మరి బయట చల్లగా ఉంటది. బయట వేసుకుంటా. ఇగో నిన్న ఎవరేమన్నారు నాన్నకి చెప్పు, ఓకేనా? నాన్న అడుగుతారు, ఓకే? వావ్, ఇప్పుడు అందరూ మంచిగా డ్రెస్ చేసుకొని వస్తారంట కిండర్ గార్డెన్ కి. ఫోటో తీస్తాను నీకు. సూపర్ ఉన్నావు నాన్న. సరే జాకెట్ వేసుకో. ఆశమ్మ ఇచ్చిందిగా, వేసుకో. జాకెట్ వేసుకో. అన్నదే. బాయ్ బాయ్ దక్షిత్. డోర్ ఓపెన్ చేయి. దాంట్లో ఆ డ్రెస్ పెట్టండి. ఏంటమ్మా? బాయ్ నాన్న. బాయ్ నాన్న. వస్తాను నేను వస్తానమ్మా. అయ్యో, అన్న వెళ్ళిపోయాడు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ అన్నా చెప్పు. అన్నకి అన్న బాయ్. మనం ఎప్పుడు వెళ్దాం అషిమా? మనం ఎప్పుడు వెళ్దాం చెప్పు. ఇక గుడ్ మార్నింగ్ చెప్పు అషిమా. అమ్మా అమ్మదా, ఎక్కడికి దా? వద్దా బుజ్జి? ఏం కావాలి మరి? బ్రష్ చేస్తావా? యా, ఎలా చేస్తావు బ్రష్? నాన్న బ్రష్ ఎలా చేస్తానో చెప్పు. కార్స్. నాన్న కారే చూపించు. వద్దా బుజ్జి? ఎందుకు బుజ్జి? దా. చెవులు. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. పాపం ఈరోజు చాలా ఏడ్చుకుంటూ వెళ్ళాడు కిందకి. డోర్ దగ్గరే నుంచున్నాడు చాలాసేపు రమ్మని. వస్తాను ఎందుకో తెలీదు. నిన్న నైట్ నుంచి కొంచెం బేసిక్గా అలా అన్నాడు. నిన్న నైట్ నుంచి కిండర్ గార్డెన్ వద్దు, బూబు అవుతుంది, కొడుతున్నారు, ఏంటో చెప్తున్నాడు.
ఎప్పుడు అలా చెప్పలేదు దక్షిత్, సో కొంచెం భయంగా ఉందన్నమాట. తింటావా? చైనా చపాతీ చైనా, రోల్స్ చైనా, మొన్న చేసాను అవి చైనా. యా యా ఓకే. ఇండియస్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ రాగా పెట్టాలి అండి, ఇంకా అలా పెట్టేశాను. యాక్చువల్గా ఆ రోజు ఫ్యాషన్ వీక్ అనమాట కిండర్ గార్డెన్లో. సో ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ లాగా వేసుకొస్తారు. దక్షిత్ సైజ్కి డ్రెస్సెస్ దొరకడం చాలా కష్టము. ఇంకా అందుకని అది ఒకటి దొరికితే అది తెచ్చాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడతా. పిల్లలకి పన్నీర్ రోల్స్ చేస్తాను. అది ఎలా అని చాలామంది అడిగారు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు. మీరు నిన్న వ్లాగ్ చూసారు కదా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో పన్నీర్ని నేను వాటర్లో ఎలా స్టోర్ చేయాలి ఏంటనేది ముందు వీడియోలో చెప్పాను. సో దాంట్లోంచి ఒక క్యూబ్ తీసుకున్నాను. ఇప్పుడు ఓన్లీ అషి వరకే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కాబట్టి ఒక క్యూబ్ తీసుకున్నాను అనమాట. సో దాన్ని మ్యాష్ చేసేసాను. మీరు గ్రేట్ చేసుకోవచ్చు, నార్మల్గానే మ్యాష్ చేసుకోవచ్చు. అందులో ఒక హాఫ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నా. అండ్ అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నా. నేను ఇక్కడైతే పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు. కొంచెం పెద్ద పిల్లలు తింటారనుకుంటే యాడ్ చేయండి. మా పిల్లలు అయితే తినరు ఇంకా, అందుకని నేను యాడ్ చేయలేదు. సో పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, అండ్ అలానే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, ఇవన్నీ క్వాంటిటీ కొంచెం కొంచెం చూసుకొని యాడ్ చేసుకొని, మనం తీసుకున్న క్వాంటిటీ కొంచెం, అండ్ అలానే పిల్లలకు కూడా ఎక్కువ స్పైసీ ఉండదు కాబట్టి అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని, కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకున్నాక ఒకసారి మీ టేస్ట్ చూడండి. ఇదంతా రాగానే నేనేం ఫ్రై చేయట్లేదు. మనం చపాతీ ఎలానో కాలుస్తాం కాబట్టి కొంచెం వేసేస్తే సరిపోతుంది. పన్నీర్ కూడా అలా తినచ్చు. ఆ వేడికి బాగానే కుక్ అవుతుంది, మరి రోస్ట్ చేసి ఏం చేయక్కర్లేదు. సో ఇవన్నీ చూపించినట్టు ఇలా అన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకోవడమే. సో ఈ స్టఫ్ రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదండి. పన్నీర్ రెడీగా ఉంటే మనకి ఇవన్నీ చాలా లెస్ దాన్ తక్కువ టైంలోనే అయిపోతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా మార్నింగ్ ఎర్లీగానే చేసేసేయచ్చు. చపాతీ పిండి ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను నేను, ఇంకా అదే చేసేస్తున్నాను అనమాట. సో స్టఫింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తా. సో ఫస్ట్ అయితే మనం చపాతీని చక్కగా ఒత్తేసుకోవాలన్నమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు అషి పక్కనే ఉంటుంది. అండ్ పన్నీర్ రెడీగా ఉంది కాబట్టి పన్నీర్ ఉన్నప్పుడు నేను చేస్తాను అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. చెయ్యి, అమ్మ కూడా చేస్తుంది. వద్దా? నువ్వు చెయ్యి. ఇంకా అలా అయితే మా ఇద్దరం టిఫిన్ చేసినట్టే. అలా మార్చి మార్చి చేయాలా అన్నిటికీ. సో చూసారు కదండి, ఇలా చపాతీని కొంచెం మరీ థిన్గా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకొని ఇప్పుడు మనం ఏదైతే స్టఫింగ్ ప్రిపేర్ చేసామో అది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, చపాతీ అంతా అతుకునేలాగా. సేమ్ ఇదే ప్రొసీజర్ ఆలు పరాటాకి చేసుకోవచ్చు, అలానే గోబీకి కూడా చేసుకోవచ్చు. సో ఆలు పరాటాకి ఏంటంటే ఆల్రెడీ ఆలుని మనం బాయిల్ చేసి ఉంచుతాం కాబట్టి వేసేసుకోవచ్చు అనమాట. గోబీ కూడా అంతే, గోబీ కూడా బాయిల్ చేసి గ్రేట్ చేసేసిన దాన్ని స్టీమ్ బాయిల్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. సో అవి ఇంకెప్పుడైనా ఫర్దర్గా కమింగ్ బ్లాగ్స్లో చేసినప్పుడు షేర్ చేస్తా. సో ఇలా వీడియోలో చూపించినట్టు మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకొని దాన్ని రోల్ చేసుకోవాలన్నమాట. సో చాలా బాగుంటుంది ఈ రెసిపీ కూడా. నేను ఎక్కడో ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూసి ఇంక అప్పటి నుంచి చేయడం స్టార్ట్ చేశాను అనమాట. మెయిన్ ఏంటంటే వాళ్ళు స్టఫ్డ్ పరాటా తింటూ అటు ఇటు పడేస్తూ ఉంటారు కదా, పన్నీర్ అలానే డ్రైగా ఉంటుంది కాబట్టి నాకు ఇలా బెటర్ అనిపించింది రోల్స్ లాగా. అండ్ మంచిగా వాళ్ళకు కూడా డిఫరెంట్ ఫుడ్ తిన్న ఫీలింగ్ వస్తుంది కదా చూసేదాన్ని బట్టి. సో చపాతీ అంటే రెగ్యులర్గా వాళ్ళకి తెలుసు, పరాటాస్ ఇవన్నీ. ఇలా రోల్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట పన్నీర్ తెచ్చినప్పుడు. సో వాళ్ళు కూడా ఇష్టంగా బాగానే తింటున్నారు. అండ్ రోల్ చేసుకున్నాక మనం ఇలా వస్తాయన్నమాట, మనకి ఎక్కువే వస్తాయి. ఇది ఆల్మోస్ట్ ఇద్దరు తినచ్చు పిల్లలు బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే పన్నీర్ ఎక్కువే ఉంది అండ్ చపాతీ పిండి కూడా కొంచెం ఎక్కువగానే చేస్తాం కాబట్టి. సో ఇలా చేశాక జస్ట్ దాన్ని కిందకి ప్రెస్ చేయడమే అనమాట, ఫ్లాట్గా పెట్టి. స్టఫ్ కూడా ఎటు కదలకుండా ఉంటుంది అండ్ ఫిక్స్ అయి ఉంటుంది. అండ్ పిల్లలు చాలా వరకు పన్నీర్ తినడానికి ఇష్టపడరు. పన్నీర్లో మంచి పోషకాలు ఉంటాయి. సో పిల్లలు
స్పెసిఫిక్గా ఎవరైతే పన్నీర్ తినరో వాళ్ళకి ఇలాంటివి పెడితే బాగుంటాయి. అషి తింటుంది కానీ దక్షిత్ తినడు, అందుకని ఈ స్టఫ్స్ దక్షిత్ కోసమనే స్టార్ట్ చేశాను. బట్ ఇద్దరు ఇష్టంగా తింటున్నారు. అండ్ అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ప్యాన్ మీద కొంచెం గీ వేసుకొని అన్నీ టుగెదర్ కాల్చేసుకోవచ్చు 2 పక్కల. బట్ కొంచెం చిన్న ఫ్లేమ్లో కాల్చుకోండి, ఎందుకంటే ఆ టిక్కాస్కి సైడ్స్ కూడా కుక్ అవ్వాలి కదా చపాతీ అనేది. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పన్నీర్ స్టఫ్ మాడిపోతుంది. సో కొంచెం లో ఫ్లేమ్లో ఆరామ్సే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా ఎవరైనా ట్రై చేయండి, పిల్లలకైతే తప్పకుండా నచ్చుతుంది, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇవి లంచ్ బాక్స్లోకి వాళ్ళకి తినడానికి కూడా పట్టుకొని ఈజీగా బాగుంటాయి అన్నమాట, టేస్టీగా బైట్స్ అయితే. తీసుకో, ఇంకా కావాలా? ఇంకా చాలు. ఏం కావాలి? ఏం కావాలి చెప్పు. ఎన్ని కావాలి? 10 కావాలా? ఇదిగో చూడు, కౌంట్ చేయి ఎన్ని ఉన్నాయి ఇందులో. 1. అన్నీ నీకే కావాలి. పడిపోయింది. అయ్యో 10 వేసాను. అయ్యో పద. 10 వేసానమ్మా, అన్నీ వేసేసాను. లేవు ఇంకా నడు. కూర్చొని ఆమె తిని, ఓకేనా? ఏంటి ఎన్నవి? 10. అన్నీ నీకేనా? అయ్యయ్యో, వేసుకో. సరిగ్గా పట్టుకోవాలి ప్లేట్, అందుకే. యా ఉఫ్ ఉఫ్ అన్నా, నువ్వు అనుకో. టైం పడుతుంది. హాట్ ఉందా? బూబు అవుతుంది. అన్నీ హాట్గానే ఉంటాయి. కాలిందా? వాటర్ కావాలా? తెస్తానా? యమ్మీ ఉందా? సో చూసారు కదండి, ఏదైనా ప్రిపేర్ చేసి దానికి ఫుల్ లెంత్ ఇవ్వకపోతే అస్సలు ఊరుకోదు. అది తిన్నా తినకపోయినా దానికి కావాలంటే కావాలన్నమాట. దానికి సాటిస్ఫాక్షన్ లేక ఎదరికెళ్ళి వెనక్కి వచ్చి మరీ తీసుకుంది. ఇంక ఫైనల్లీ కొన్ని తిని ఇదిగోండి ఇలా ఉంచిందనమాట. తర్వాత ఇంక నేను రాగి జావ కాసుకుంటున్నాను. అది కూడా కొంచెం తాగుతుంది అనమాట. మాతో పాటు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, అందుకే తను ఎంత తింటే అంత అన్నట్టు వదిలేస్తాను. ఇంకా మిగిలిన వాళ్ళ డాడీకి ఇచ్చేసాం అనమాట. వాళ్ళ డాడీ వెళ్ళి డ్రాప్ చేసుకొని వచ్చేసారు. ఇంకా మాకు వచ్చేసి రాగి జావ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. స్ప్రౌటెడ్ రాగికి నార్మల్గా మన రాగి పిండి చేసిన దానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఎక్కువ మొలకలు వచ్చింది, చాలా లూజ్గా ఉంటుందండి, అంటే పల్చగా ఉంటుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి తప్పకుండా. స్ప్రౌటెడ్ రాగి ఎప్పుడు పల్చగానే ఉంటుంది, గట్టి పడదనమాట. సో ఇక్కడ ఏమంటారు, ఎగ్స్ బాయిల్ చేసేస్తున్నాను అండ్ జ్యూస్ కూడా ప్రిపేర్ చేసేసాను ఆ గ్యాప్లో. యాక్చువల్గా మా హస్బెండ్ ఆ రోజు హోమ్ ఆఫీస్ అనమాట, అందుకనే కుకింగ్ పని లేదు, లేదంటే కుకింగ్ కూడా పొద్దున్నే అయిపోయేది. ఇంకా ఆషికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంక మాకు కూడా జావా స్టవ్ మీద పెట్టేసి ఇంక అప్పుడు బెడ్ సెట్టింగ్, ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ స్టార్ట్ చేస్తాను. అండ్ బెడ్ సెట్టింగ్ చేస్తుంటే నాకు ఒక కమెంట్ గుర్తొచ్చింది. ఒకళ్ళు అడిగారు అనమాట, అంటే ఎందుకు కింద షీట్ వేస్తున్నారు అన్నట్టు. యాక్చువల్గా మీకు బెడ్ కవర్స్ కూడా ఉంటాయి, అవి యూజ్ చేయండి అని అన్నారు. జర్మనీలో మా బెడ్స్ డిఫరెంట్గా ఉంటాయండి, మన ఇండియాలో ఉన్నట్టు ఉండవు. కార్డ్స్ కానీ ఏవన్నా సరే, మాకు మధ్యలో కింద 2 సపరేట్ బెడ్స్ ఉంటాయి, పైన ఒక థిన్ లేయర్ ఉంటుంది అనమాట. సో దానికి మనం అది వేయలేము, ఏమంటారు బెడ్షీట్ ఏమంటారు ఎలాస్టిక్ టైప్ వస్తుంది కదా, అలాంటివి వేసే ఆప్షన్ ఉండదు. లేకపోతే అలాంటి బెడ్షీట్సే కొనుక్కునేదాన్ని. కళ్ళు మూసుకున్నావా అషిమా? క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ చేసుకోమన్నానా? క్లోజ్. ఓపెన్.
ఇప్పుడైతే నేను డ్రైడ్ ఫిగ్ ఉంటుంది కదా, సో డ్రైడ్ ప్లమ్స్, డేట్స్ ఇవన్నీ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట. 1 అవర్కి ఒకటి అలా ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది. అప్పుడు అవి తీసుకొచ్చి ఇస్తాను, ఇంకా అవే తింటుంది అనమాట. చెప్పాను కదా డైలీ బేసిస్లో వాళ్ళ నట్స్ ఏవైతే తీసుకోవాలో అవన్నీ ఖచ్చితంగా ఇస్తాను. అదే జంక్ అయితే ఏమి ఇవ్వను. ఫ్రూట్స్ తింటారు అవి కాకుండా, నట్స్ కాకుండా. సో ఇక్కడ తిని బాగుందని చెప్తుంది అనమాట. అండ్ దక్షిత్ ఇలా అస్సలు ఉండడు. షీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దక్షిత్. బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయాక ఇంకా మా టైం అనమాట. ఇంక అప్పుడు నేను మా బ్రేక్ఫాస్ట్ అంతా ఒకసారి సెట్ చేసుకుంటా. యూజువల్లీ వాళ్ళు ఇద్దరు కిండర్గార్టెన్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోతే అషీకి అయిపోయాక నేను తినేస్తాను. ఈరోజు మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి ఇంకా తనకి ఫస్ట్ మార్నింగ్ కాల్ ఉంటుంది కదా, ఇంకా మీటింగ్ అయ్యాక ఇంకా అప్పుడు ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. బాయిల్డ్ ఎగ్ మ్యాండేటరీగా తీసుకుంటున్నాం అని చెప్పాను కదా. సో నేనైతే విత్ ఎల్లో యోక్తో తీసేసుకుంటానండి, విత్ వైట్ పార్ట్ అలా ఏం కాదు. అండ్ పిల్లలు అయితే బాయిల్డ్ ఎగ్ ఇస్తే మోస్ట్లీ వైట్ సరిగా తినరు, ఓన్లీ వైట్ పార్ట్ ఒకటి తినేస్తారనమాట. మధ్యలో యోక్ అదంతా వదిలేస్తారు. అండ్ ఇక్కడ ఇద్దరం మాట్లాడుకుంటూ మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. అండ్ ఎవ్రీడే సేమ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉండదు, అన్నీ రిపీటెడ్గా అన్నీ కవర్ చేయాలని వీక్కి ఒక ఐటెం అయితే తప్పకుండా ట్రై చేస్తా. అండ్ మాతో పాటు ఇక్కడ రాగి జావ కూడా తాగుతుంది అనమాట. ఇష్టంగానే తాగుతుంది అషి కూడా. పాపకి బువ్వ అయిందా? బువ్వ పెట్టాలా? పాప తిందు బువ్వ, పాప తిందు కానీ నువ్వు తిను, ఓకేనా? పాపకు కూడా పెట్టనా? చూపించు. తినేసింది, సూపర్ అషియమ్మా. సైకిల్ మీద ఆచి తీసుకెళ్ళు పాపని. కూర్చోట్లేదా పాప? దీన్ని కూర్చోబెట్టుకో, దీన్ని కూడా కూర్చోబెట్టుకో. ఇక్కడ కూర్చోబెట్టుకో, కూర్చుంటే నువ్వు వదిలి నేను పెడతాను. ఇక్కడ కూర్చోబెట్టుకో, కూర్చోబెట్టు, వదులు వదులు. తొక్కు, సైకిల్ తొక్కు. పాపని పెట్టేనా? ఇదిగో ఐషా, ఇప్పుడు సైకిల్ డ్రైవ్ చేయి, డ్రైవ్ చేయి. పిపి పిపి తీసుకెళ్ళి, ఆచి తీసుకెళ్ళి పాపని. పాప కార్లోనా? కార్లో తీసుకెళ్తావా? సైకిల్ మీద తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని కార్లో తీసుకురాళ్ళు. గో, సైకిల్ డ్రైవ్ చేయి, సైకిల్ డ్రైవ్ చేయి. కూర్చున్నారులే, నువ్వు కూర్చొని కూర్చోబెట్టుకో పాపని, ఫ్రంట్ కూర్చోబెట్టుకో అంతే. అయ్యో కాలు చూడు పాప, కాలు పెట్టు. ఇలారా ఇలారా, నేను పెడతాను, ఇలారా పాపని. కారుతారా? అయ్యయ్యో కారుతారా? పాపకు పెట్టిన బువ్వా? తినేసింది పాప, వెరీ గుడ్. కూర్చో కూర్చో దాని మీద, ఇలా తీసుకురా కారు. ఇక్కడ కూర్చో, నువ్వు కూర్చో. పాప కూర్చుంటుంది ఇలాగా. అయ్యో అద్ది. ఇప్పుడు ఆచి తీసుకెళ్ళి పాపని, తీసుకెళ్ళి. పీపీ పీపీ. సూపర్ అషిమా. పాపకు బువ్వా నేను పెడతానులే. తినేసింది పాప. వెళ్ళు, ఒక రౌండ్ వేసిరా వెళ్ళి, ఆచి తీసుకెళ్ళి. ఈ వీడియో బిట్టి ఇలానే పెడతానే, నీ సరిగా మా 10 నిమిషాలు పెడతాను. కూర్చోట్లేదా పాప?
ఇలా ఉంటుంది అనమాట అషితో. అండ్ వాళ్ళ డాడీ ఎక్కడికో బ్రేక్ తీసుకొని వచ్చేలోపు గబగబా చైర్ ఎక్కి ల్యాప్టాప్ని ఆపరేట్ చేస్తుంది. పిల్లలు ఉన్నప్పుడు ఇలా వర్క్ చేసుకోవాలంటే చాలా కష్టం. అందుకే మా హస్బెండ్ మోస్ట్లీ హోమ్ ఆఫీస్ చేయాలంటే భయం. ఇప్పుడంటే దక్షిత్ కిందగాడానికి వెళ్తున్నారు కాబట్టి ఓకే. అషి కూడా కొంచెం ఎదిగితే కష్టం, ఎందుకంటే తనకి మీటింగ్స్ అటెండ్ అవ్వనివ్వరు. నాన్న తను కనిపించకుండా బెడ్రూమ్లో ఎక్కడైనా ఉన్నా సరే అంతే. అండ్ మా దరిద్రం ఏంటంటే ఈ ఇంట్లో దేనికి లాక్స్ ఉండవు, ఏ డోర్కి లాక్స్ ఉండవు అనమాట. బాత్రూమ్ డోర్ ఒక్కదానికి ఉంటుంది బయట నుంచి వేసేలాగా లాక్, ఐ మీన్ లోపల వేసుకునేలా, ఇంకే రూమ్కి ఉండవు. వీళ్ళు డోర్ తీసుకొని వెళ్ళిపోతారనమాట లోపలికి మీటింగ్లో ఉంటే. అందుకే తను మోస్ట్లీ కుదరదు, ఒకవేళ చేయాలన్నా అదే భయం తనకి. అండ్ అలా కాసేపు డ్యాన్సులు వేసింది పాటలకి, ఇంకా అలా తిరిగి ఆడుకుంది. ఇంకా అషి ఇలా క్లేతో ఆడడం స్టార్ట్ చేసింది అనమాట. అఫ్కోర్స్ ఎప్పటి నుంచో చేసింది. మేము బయట నుంచి తీసుకురావడం మానేసాము. ఇంట్లో మైదా పిండి ఉంటుంది కదా, మేము మైదా తెచ్చి యూజ్ చేసే దానికే వాడుతున్నాము. మైదా తీసుకొచ్చి ఇంక ఎప్పటికప్పుడు కల్పిస్తాం అనమాట. వాళ్ళకి గుర్తొచ్చి అడిగినప్పుడు ఇదైతే ఫ్రెష్గా ఆడాక పడేస్తారులే అని జస్ట్ మైదాలో వాటర్ పోసేసి కలిపేసి ఇచ్చేస్తాం. వాళ్ళు ఏమన్నా అడిగితే ఫుడ్ కలర్స్ వేసేసి వాళ్ళు అడిగిన కలర్ ఇస్తాను అనమాట. అషి కూడా అడుగుతుంది వచ్చి, మైదా డబ్బా ఎక్కడుంది అక్కడ చూపిస్తుంది, అమ్మ కే అంటది అనమాట. వచ్చి ఇంకిస్తే ఇలా డిజైన్స్ అవి వేసి కాసేపు ఆడుకుంటుంది. అండ్ ఇక్కడ నేను కుకింగ్ కూడా చేసేసుకున్నాను. ప్యారల్గా ఏం షూట్ చేయలేదు ఆ రోజు. మా హస్బెండ్ రెసిపీ క్యాప్సికమ్ ఆలూ ఫ్రై, తను ఎప్పుడో నేను ఇండియాలో ఉన్నప్పుడు అలా ట్రై చేశారంట. బాగుంటుంది, నువ్వు కూడా టేస్ట్ చేద్దు కానీ అంటే సరేలే నేనే చేస్తా రెసిపీ చెప్పని తను అడిగి ఇంకా అది చేశాను. అండ్ మజ్జిగ చారు కూడా చేశాను అనమాట. ఉత్తి ఫ్రైతో ఏం తింటాంలే అని చెప్పి ఇంకా అషితో ఆటలాడుకుంటూ ఇంకా ప్యారల్గా వంట కూడా చేసేసుకున్నాను. మోస్ట్లీ ఒక్కొక్కసారి ఆడుకుంటుంది, ఇంకా కిచెన్లో ఉంటే కిచెన్లోనే ఉంటుంది అనమాట. దగ్గరే ఉండి తిరుగుతూ ఉంటుంది, అన్నీ లాగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం నిలవ ఉండేలాగా. కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదా పచ్చివి, మనకి బయట ఎక్కడైనా దొరికితేనే ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట. సో వీటిని ఫ్రై చేస్తాను. ఫ్రై చేసి ఇంకా పల్లి మిక్స్చర్ లాగా చేస్తాను అనమాట. కార్న్ఫ్లెక్స్ చాలా మంచిది పిల్లలకు కూడా. ఇంకా అందుకని హాట్ అంటే ఇంకా అదొక్కటే ఇన్స్టెంట్గా అయిపోతుంది, అది లేదా పోహాతో కానీ అలాగా మరమరాలు వీటితో అనమాట చేస్తాను. సో వాటినే కరివేపాకు, కొంచెం పల్లీలు, సాల్ట్, కొంచెం కారమే వేసాను లైట్గా, అవన్నీ వేసి ఫ్రై చేసేసి కలిపేసుకున్నాను అనమాట. జస్ట్ ఒక 4 డేస్కి అలా వచ్చేలాగా కొంచెం క్వాంటిటీ చేసుకుంటాను. మరీ కొంచెం ఎక్కువ నిలువ ఉన్న ఆయిల్ స్మెల్ లాగా వచ్చేస్తాయి కదా, అందుకని తక్కువ చేస్తా, ఒకవేళ గాలిపోయినా స్మూత్నెస్ పోతుందని చెప్పి. సో ఇలా చేసి స్నాక్ అయితే ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ పిల్లల రెసిపీస్ నేను అక్కడక్కడ వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను, చెక్ చేయండి. ఏం తింటున్నా పాప, తింటున్నావా? బాగుందా? స్నాక్ కొంచెం తినేసి ఇంకా పడుకుని పోయింది అనమాట. తన టైం అయిపోయింది 12 కల్లా పడుకుని పోయింది. ఇంకా తను పడుకున్నాక నేను ఫాస్ట్గా వెళ్ళి స్నానం చేసి రెడీ అయిపోయాను. అండ్ ఇక్కడ పిల్లలకి ఐస్ క్రీమ్ కూడా చేసేసాను అనమాట. ఇది బనానాతో ఫస్ట్ టైం చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ టైం కదా, బాగోకుండా రెసిపీ షేర్ చేయడం నాకు ఇష్టం ఉండదు, ఎలా ఉంటుందో తెలియకుండా. అసలు అవుట్పుట్ చూడాలి కదా, నేను కూడా ట్రై చేసి అందుకే షేర్ చేయలేదు. బట్ ఈసారి తప్పకుండా చేస్తా, చాలా బాగుంది. మనం కూడా తినచ్చు పిల్లలతో పాటు. ఇందులో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ అండి, షుగర్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. బనానా, కోకో పౌడర్ వీటితోనే చేశాను అనమాట, డేట్స్ అవి వేసి. సో నట్స్ కూడా వేశాను, అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా దక్షిత్ వచ్చే ముందు ఇంకా అవి కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అవుట్పుట్ ఎలా వస్తుంది, అసలు దాని నుంచి ఊడొస్తుందా లేదా అని అనుకున్నా. దక్షిత్ అప్పుడప్పుడు ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉంటాడు. బయటికి వెళ్ళినప్పుడు మేము తిన్నప్పుడు ఎప్పుడైనా ఇస్తాను, బట్ ఇంటికి తెచ్చి అయితే నేను అసలు ఫ్రీజర్లో పెట్టడం అలాంటివి ఏం చేయను. సో ఈసారి హోమ్ మేడ్ చేయాలి అని ఫిక్స్ అయ్యి ఇంకా చేశాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకా మా లంచ్ కూడా చేసేస్తున్నా. మమ్మీ నాన్ వెజ్ పికిల్స్ ఇచ్చారు కదా, ఇంకా అవి కొంచెం ముద్దకు వేసుకుంటాం అనమాట ఇద్దరం ఇంట్లో ఉంటే. ఇంకా రోజు అది కొంచెం తిని ఇంకా చేసిన రెసిపీస్తో ఇంకా ఫాస్ట్గా లంచ్ అయితే చేసేసాను. నేనైతే దక్షిత్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా, లంచ్ చేసేసాను. ఇంక మా హస్బెండ్ వర్క్ చేసుకుంటారు, లషి పడుకుంది కదా ఇంకా లేవలేదన్నమాట. సో తను చూసుకుంటూ ఉండు, నేను తీసుకొచ్చేస్తా అని స్టార్ట్ అయ్యా. ఈరోజు ఉండడానికి ఎండగా ఉంది కానీ చల్లగా బాగానే ఉంది, బట్ బాగుంది ఈ ఫీలింగ్. ఇప్పుడిప్పుడే ఇంకా కొంచెం సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అండ్ రోజు అయితే అషిని తీసుకొని వెళ్ళి ముగ్గురు వస్తాం అనమాట. ఇంక ఈరోజు అషిని ఇంట్లో వదిలిపెట్టి స్ట్రాలర్ లేకుండా వెళ్తున్నాను. వెళ్ళి ఇంకా వాడు కూడా నడిచే వస్తాడు. మోస్ట్లీ స్ట్రాలర్ ఉన్నా నడుచుకొని పరిగెట్టుకొని మాటలు చెప్పుకుంటూ వస్తాడనమాట, ఏం తిన్నాడు ఏం చేశాడు ఇవన్నీ.
సో ఎస్, నేనైతే ఫాస్ట్గా వెళ్ళి పిక్ చేసుకుంటా. ఇంకో 10 minutes ఉంది నాకు. వాకే ఒక 10 to 15 minutes పడుతుంది. సో ఆశీ రావట్లేదా? రావట్లేదు. నాన్నకి పెట్టినాం. ఓకే. ఈరోజు వేసిన డ్రాయింగ్ కళాఖండం. నాన్న చూపించు అయితే. నాన్న నేను డ్రా చేశాను అని చెప్పు. కీ అవసరం లేదు నాన్న డోర్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తాడంట వాడు. నన్ను మధ్యలో అడిగి కీస్ ఇచ్చామని. అమ్మో, చూపించు నాన్నకి నీ డ్రాయింగ్. డ్రా చేశాను. అక్కడ పెట్టి అక్కడ పెట్టి. గుడ్, వెరీ గుడ్. తీసే. జాకెట్, షూస్. వెళ్ళేవు బాగుందా? రాని గొడవ మధ్యదారులు ఏమో ఎత్తుకోమని. ఈ డ్రెస్ చాలా స్వెట్టీగా ఉందండి. మొత్తం షార్ట్ తడిచిపోయింది. మనం స్ప్రే డ్రెస్ షూస్. ఏం తిన్నావు చెప్పు ఈరోజు కింద. ఏం తిన్నావు చెప్పు. హలో, సరిగ్గా అర్థమయ్యేలా చెప్పు. స్లైడ్ ఆడుకున్నావంట. స్లైడ్ ఆడుకున్నావా? స్లైడ్ ఆడుకున్నావా? తీసుకురానా? తీసుకురా వెళ్ళి. స్లైడ్ తెచ్చుకెళ్ళి. హలో దక్షిత్, నువ్వు వెళ్ళిపో. దాని బాధ అది. ఇప్పుడు నువ్వు దగ్గరికి తీసుకున్నావు అని దాని బాధ. దక్షిత్ ఏంటమ్మా? అర్థమైంది డాడీ ఇప్పుడు. ఎవరు కొట్టారు? అమ్మా. అమ్మ కాదు. ఎవరు నాన్న? ఎవరు కొట్టారు చెప్పు. చెల్లియా? ఏదో పేరు అన్నాడు. అర్థం. ఎవరమ్మా? ఎవరు కొట్టారు చెప్పు. ఈరోజు ఫ్యాషన్ డే బాగా జరిగిందా నాన్న? ఆడుకున్నావా కిండర్ గార్డెన్ లో? టీచర్స్ తో సహా అందరూ మంచిగా కాస్ట్యూమ్స్ వేసుకుని డాన్స్ చేసావా? ఇంకా వెరీ గుడ్. ఇంకేం చేసావు? ఇట్స్ ఓకే. తగ్గిపోతుంది. ఓకే. ఎవరు చేశారు ఇక్కడ? ఎవరు చేశారు? అండ్ వాడి బాధ ఏంటంటే కిండర్ గార్డెన్లో ఎవరో బుగ్గ పైన గట్టి గిల్లేశారనమాట. బ్లడ్ వచ్చేసింది, తొక్కు ఊడిపోయి. అండ్ 2 days నుంచి ఎవరో కొడుతున్నారు అని అంటున్నాడు. అక్కడ అడిగితేనేమో మాకు తెలియదు, పిల్లలు ఎవరైనా పుష్ చేసుకున్నారేమో అని అంటున్నారు. ఇంకా ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ ఒక 1 week ఫీవర్ అనమాట దక్షిత్కి. ఎందుకో చాలా భయపడిపోయాడు అని అనిపించింది. పంపిస్తే ఒక బాధ, పంపకపోతే ఒక బాధ. పిల్లలతో ఇవన్నీ అంటించుకొని వస్తారు కిండర్ గార్డెన్కి వెళ్తే, అదే బాధ. ఏదో ఒకటి అనమాట, కోల్డ్, ఫీవర్ ఇవన్నీ ఇంకా వస్తూనే ఉంటాయి బాడీకి అలవాటు పడేంత వరకు. ఇంకా ఫైనల్లీ ఇంకా ఆ రోజుతో మళ్ళీ ఒక 1 week బ్రేక్ అనమాట కిండర్ గార్డెన్కి. ఫుల్ 1 week చాలా సఫర్ అయ్యాడు ఫీవర్తో. అస్సలు తగ్గేది కాదు. చాలా ఇబ్బంది పడ్డాము. ఐస్ క్రీమ్
brown ice cream. చాక్లెట్ ఐస్ క్రీమ్. యా యూ లైక్ ఇట్? Chocolate ice cream karu. Brown ice cream. బ్రౌన్ ఐస్ క్రీమ్. మీరు ఏదంటే అదే. చెల్లికి పెట్టు. ఎల్లు అషియా, మా ఫ్రెండ్కి వెళ్ళు. తీసుకో, నువ్వు పెట్టు మళ్ళీ చెల్లికి. రే రే వద్దురా నువ్వు వద్దు బుజ్జి. ఎల్లు చెల్లికంట పెట్టు. ఎల్లు అంట. అషియమ్మ ఎలా ఉంది? బాగుందా? క్యాండీ తిను, పిప్పర్మెంట్ క్యాండీ. అమ్మా. అండ్ అషి లేవడమే 2 o'clock అలా లేచిందనమాట. ఇంక లేచాక కాసేపు అటు ఇటు తిరిగి ఫైనల్లీ ఇంకా మధ్యాహ్నం మ్యాక్సిమం స్కిప్ చేస్తుంది రైస్ కొంచెం, అందుకనే కలపకుండా విడివిడిగా వేసి ఇచ్చాను తనకి నచ్చితే తింటుందని. అందులో ఒక 2 ముద్దలు తిని వదిలేసింది. మోస్ట్లీ ఇంకా మధ్యాహ్నం ఏం తినదు. వెళ్ళు సైకిల్ వేసుకెళ్ళిపోయామా. కపుట్ అయిపోద్ది, కపుట్ అయిపోద్ది, కపుట్ అయిపోతుందమ్మా. కూర్చో, జంప్. నువ్వు కూర్చున్నా. ఏంటి? సో ఇంకా పిల్లలు మా హస్బెండ్ కలిసి ఆడుకుంటూ ఉన్నారు. ఓ పక్కన ఎండా వర్షం కూడా వస్తూ ఉంది. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.